సిఓపిడి అంటే ఏంటో తెలుసా? క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. అంటే మనం పొగ తాగి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి వాయునాళాలు కానీ, తర్వాత అందులో సాఫ్ట్ టిష్యూ ఉంటుంది అల్వియోలై, అది కూడా దెబ్బతినిపోతుంది. వాతావరణం పొల్యూషన్, కాలుష్యం వల్ల కూడా దెబ్బతింటాయి. మన యొక్క ఇంట్లో మనం కట్టెల పొయ్యి మీద పెడితే కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. కొన్ని ఫ్యాక్టరీస్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. అంటే ఏ ఆక్యుపేషన్లోనైతే మనం కంటిన్యూస్గా కొన్ని వాతావరణాలకు ఎక్స్పోజ్ అవుతామో, డస్ట్ కానీ, పొగ కానీ, వాసన కానీ, వీళ్ళల్లో సిఓపిడి వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే హైదరాబాదులో కనుక మనం ఒక 5-10 సార్లు అటు ఇటు తిరిగినట్లయితే దాదాపు ఒక 5-10 సిగరెట్లు తాగిన దాంతో సమానం. వీళ్ళల్లో సిఓపిడి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటి? మెల్లమెల్లగా దగ్గు మొదలవుతుంది, మెల్లమెల్లగా తెమడ మొదలవుతుంది వీళ్ళల్లో. దాని తర్వాత ఈ తెమడ ఎంతకు తగ్గదు, సీజన్ ప్రకారం ఈ తెమడ వస్తూ ఉంటుంది. దాని తర్వాత కొంతమందికి ఈ తెమడ క్వాంటిటీ పెరిగిపోద్ది, తెమడ పచ్చగా అవుతుంది, ఆయాసం వస్తుంది విపరీతంగా, అడుగేస్తే ఆయాసం వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు. సో ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఇది సిఓపిడి. దీనికి సరి అయినటువంటి పరీక్షలు చేసి ఎందుకు వస్తుందో తెలుసుకొని దానికి తగ్గ ఇన్హేలర్లు కనుక వాడినట్లయితే ఈ సిఓపిడిని ఇంకా ముందుకు పోకుండా చేయొచ్చు. దీనికి తగ్గ వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నట్లయితే ఈ సిఓపిడి అటాక్స్ నుంచి మనం బయటపడవచ్చు. కాబట్టి ఎవరైతే సిఓపిడి అని పేరు పెట్టుకొని చీటికి మాటికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో అలాంటి అడ్మిషన్స్ అన్నింటిని కూడా మనం తగ్గించవచ్చు. వ్యాక్సిన్స్ ద్వారా, అవగాహన ద్వారా, కొన్ని రకాలైనటువంటి నివారణ చర్యల ద్వారా. శ్వాస హాస్పిటల్లో ఇలాంటి ప్రత్యేకమైనటువంటి వైద్యం సిఓపిడి సమస్యలకు ఇప్పుడు అందుబాటులో ఉంది.